మధ్యలో ఉన్నటువంటి అతిథులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన ఆల్ ఇండియా బజరంగ్ దళ్ ప్రెసిడెంట్ శ్రీ నీరజ్ దునూరియా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన స్టేట్ కన్వీనర్ శ్రీ శివరాములు గారిని, అలాగే మన క్షేత్ర బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీ కుమారస్వామి గారిని, అలాగే మన జిల్లా కార్యదర్శి శ్రీ యోగానంద రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఈ జిల్లా సంయోజక్ మల్లికార్జున్, అలాగే మన యొక్క స్టేట్ జాయింట్ కన్వీనర్ శ్రీ వెంకటన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ప్రాంత సురక్షా ప్రముఖ శ్రీ ముఖేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హారతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే. ఓం అసతో మా శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపో హారతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. ఓం శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపో హరతి మా పాపం దీపజ్యోతి నమోస్తుతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యుర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ద్రమ్యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీయకాలేతి చ సిక్కసింత శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమార స్వామీతి మాతేతి పితేతి భక్త్య యం ప్రార్థయంతే జగదీశితారం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. చెప్తాడు. దాంతో మన మొదటి లైన్తో పాటు మిగతా లైన్లు కూడా కలిసి చెప్తాం. అందరం సామూహికంగా చెప్పాలి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పడం కాదు. ఫస్ట్ లైన్ ఒకటి మాత్రమే అన్న చెప్తాడు, మిగతా అందరం కూడా ఆ లైన్ నుంచి కలిపి చెప్దాం. శ్రీ గురు చరణ సరోజ రజా శ్రీజమన ముకుర సుధారి. శ్రీ గురు చరణ సరోజ రజా
निज मन मुकुर सुधारे वरुणौ रघुवर विमल यशा जोदायक फलचारि बुद्धिहीन तनु जानिरे सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरौ कलेश विकार जय हनुमान जन गुण सागर जय कपीश तिलोक उजागर रामदूत तुलित बलधामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन वरन विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र हर ध्वजा विराजे कांधे मुंज जनुबे साजे शंकर सोना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुने को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय दिखाव विकट रूप धरि लंक जराव भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे लाय सजीवन लखन जियावे అలాగే మన వీరు కూడా బాల్యం నుంచి సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు క్షేత్రానికి వచ్చారు. ఫుల్ టైమర్ కూడా పనిచేశారు వీరు. మణిపూర్, నాగాలాండ్, ఒరిస్సా మారుమూల ప్రాంతాలలో కూడా వీరు మన సంఘం పని చేశారు. వీరు ప్రస్తుతం మన 3 రాష్ట్రాలు చూస్తున్నారు. అలాగే మన బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీ శివరాములు గారు వీరు కూడా బాల్యం నుంచి స్వయం సేవకుగా ఉంటూ వివిధ వీకులు చేస్తూ వారు ప్రస్తుతం మన బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్గా చేస్తున్నారు. వారు కూడా పూర్తి సమయం మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్కి ఇచ్చారు వారు. అలాగే మన పక్కకు స్టేట్ కో కన్వీనర్ కన్నబోయిన వెంకటన్న గారు వీరు కూడా మొన్నటి వరకు ఫుల్ టైమర్గా ఉండే ప్రస్తుతం వీరు మన స్టేట్ కో కన్వీనర్గా చూస్తున్నారు. వీరు ఫుల్ టైమర్. అలాగే మన జిల్లా కార్యదర్శి శ్రీ యోగానంద్ గారు వీరు గత 10 సంవత్సరాలుగా మన యొక్క జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరి వృత్తి వ్యాపారము బాబు. అలాగే మన ప్రాంత సురక్షా ప్రముఖ వీరు ముఖేష్ గారు వీరు మన లీగల్ ఇప్పుడు ప్రస్తుతం వీరు అడ్వకేట్. మన లీగల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వారే చూస్తున్నారు. మనకి ఎలాంటి కోర్టు మన ఆర్గనైజేషన్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వారే ముందుండి చూస్తున్నారు. మనకు తెలిసిందే ముత్యాలమ్మ టెంపుల్ యొక్క ఇష్యూ కూడా వారే చూస్తున్నారు. అలాగే మన యొక్క గెస్ట్ శ్రీ రామ్ కిషన్ జీ గారు, వారు క్షమించాలి నేను రామ్ కిషన్ వీరు మన సంఘంలో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్గా అంటే ఫిజిక్స్ లెక్చరర్ ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్గా తర్వాత రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం వారు మన ఈ కార్యక్రమాలే చూస్తున్నారు. వారిని కూడా అధ్యక్షగణ్ అధికారులు ఇక్కడ కూర్చున్నారు. శ్రీ నీరజ్ బొనేరియాజీ అఖిల భారతీయ సంయోజక్, తర్వాత పక్కన ఉన్న కుమారస్వామి గారు, యోగానంద్ గారు, తర్వాత మిగతా మల్లికార్జున్, మిగతా అధికారులు అందరికీ నమస్కారము. తర్వాత ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు స్వయంసేవక బంధువులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ నమస్కారాలు. సిస్టర్స్ అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడ శౌర్య దివస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. శౌర్య దివస్
శౌర్యం అంటే ఏంటిది? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో శౌర్యం అంటే బ్రేవరీ, ఓ హీరోయిజం, హీరోలాగా చేయాలి, పని చేయాలి, సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. భయపడకుండా ఏదో ఒక దాన్ని విక్టరీగా గెలుచుకోవాలి దాన్ని అన్నమాట. ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా కరేజియస్గా, చాలా బ్రేవ్గా ఫైట్ చేసేసి దాన్ని గెలుచుకోవాలి. ఇది జరుగుతూ ఉంది మా దేశంలో. యాక్చువల్గా మనము ఒక్కసారి మీరు రికాల్ చేయండి, మా దేశం వచ్చేసి విడిపోయింది, పార్టీషన్, పాకిస్తాన్ తర్వాత హిందుస్థాన్. ఎట్లా విడిపోయింది? ఆన్ వాట్ గ్రౌండ్స్? ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, ముస్లిమ్స్ అండ్ హిందూస్. క్రిస్టియన్స్ అయితే ఆ రోజుల్లో వచ్చేసి దట్ వాజ్ వెరీ లెస్ పర్సంటేజ్ అన్నమాట. ముస్లిం లీగ్ అనేది ఉండేది, జిన్నా demanded a separate country for the Muslims. Religion ground మీద సెపరేట్ అయింది. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చారు మా వాళ్ళు. ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, తర్వాత మిగతా ఎవరైతే కాంగ్రెస్ సెక్యులర్ లీడర్స్, సెక్యులర్ అని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ వర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది నాకు, ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఓకే సపరేట్ కానీ అన్నారు, సపరేట్ అయింది. సపరేట్ అయ్యాక కొన్ని రోజులు, కొన్ని మంత్స్ లోపలనే పాకిస్తాన్ స్టార్టెడ్ అటాకింగ్ ఇండియా. వార్ జరిగింది 1945లో కూడా. దే వాంటెడ్ టు ఆక్యుపై ది ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ మాకు కావాలి, ఇది మాది అని పెద్ద వార్ జరిగింది అన్నమాట. అయితే అక్కడ ఉన్న రాజు ఆ రోజుల్లో వచ్చేసి ఇట్ వాజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ జమ్మూ కాశ్మీర్ రాజు ఏం చెప్పిందంటే, భారత్ ని రిక్వెస్ట్ చేసిండు, అయ్యా ఐ వాంట్ టు బి విత్ ఇండియా, ఐ వాంట్ టు బి విత్ భారత్, నాట్ విత్ ద పాకిస్తాన్, నన్ను కొద్దిగా హెల్ప్ చేయమని అన్నారనమాట వాళ్ళు. లేదా అట్లా కాదండి, మీరు రిటర్న్గా రాసి ఇస్తేనే మేము డెఫినెట్గా వీ కెన్ హెల్ప్ యూ అవుట్ అని అన్నారు. రిటర్న్గా రాసి ఇచ్చిండు ఆ రాజు. ది ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాంట్ టు బి ద పార్ట్ ఆఫ్ భారత్, ఇండియా అని. సో ఇందాక రామ్ కిషన్ జీ గారు చెప్పినట్టు మన యొక్క దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మన యొక్క కార్యాచరణ ఎలా ఉండాలి, అలాగే మన యొక్క పెద్దల మార్గదర్శనం తీసుకున్న తర్వాత మన నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండాలనేది వారి యొక్క మాటల్లో సారాంశం. ఇవాళ మనము మొఘలుల గురించి లేకపోతే ఇంకా బ్రిటిషర్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాము. కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన యొక్క హిందూ సమాజాన్ని అణిచివేయబడడం జరిగింది. గత వారం రోజుల నుంచి మనము టీవీ చూస్తున్నట్టయితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కానివ్వండి, గుజరాత్లోని ఒక ప్లేస్ కానివ్వండి, అలాగే సంభల్, ఈ ప్రదేశాలు తెలుసు, వాళ్ళ గోతి వాళ్ళు దవ్వుకున్నట్టే. ఏదైతే ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ అక్కడ మస్జిద్ని సర్వే చేయడానికి వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు వేయడం వల్ల ఏమైంది, అక్కడ మన యొక్క పురాతన దేవాలయాలు బయటపడ్డాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది జరిగినటువంటి విషయం. అంటే గత 40-70 సంవత్సరాల నుంచి హిందువుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు అక్కడ బయట వాళ్ళకి తెలియలేదు, మనకు దాంతో తెలిసింది. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, అందరం సంఘటితంగా ఉండాలి. అలాగే మన హిందుత్వాన్ని ఏకీకృతం చేయాలంటే నిరంతరం బజరంగ దళ్ యొక్క కార్యకర్తల పని నిరంతరం పనిచేస్తూ ఉండడమే. రిజల్ట్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడు ఆలోచించొద్దు, మనం చేసేటువంటిది దైవ కార్యం. ఇంకొక విషయం చూడండి, కొందరు హిందువులు ఇప్పుడు బయటకు వచ్చినారు. ఒక ఉత్తరప్రదేశ్లో ఒక మహల్ అనేది బయటకు వచ్చింది. ఆ బయటికి రావడానికి కారణం కూడా మన యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరగగానే అక్కడ ఉన్నటువంటి రాజమహల్ అనేది బయటకు వచ్చింది. అది వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇది మాదే అని చెప్పడం. అంటే ఇన్ని రోజుల్లో నిద్రపోతున్నారా?
కాబట్టి మన హిందూ సమాజం ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి. సో హిందూ సమాజాన్ని మనం జాగృత చేయడానికి ఉన్నాం కాబట్టి ఇక్కడ కష్ట నష్టాలు అనేది వస్తూనే ఉంటాయి. అంటే మనం ఇవాళ గత 2 రోజుల నుంచి గత వారం నుంచి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ కూడా మన యొక్క సంఖ్య కొంచెం తగ్గడం జరిగింది. దాన్ని మనం మనసులో పెట్టుకోకూడదు. మనది ఒకటే, ప్రతిఫలం అపేక్షించకూడదు. కర్మ సిద్ధాంతం అదే కదా. మన యొక్క బాధ్యత ఏంది? శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏంది? మనము మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఫలాపేక్ష రిజల్ట్ అనేది దైవాధీనం. కాబట్టి మన యొక్క ఉన్నటువంటి కార్యకర్తలు ఎప్పుడు కూడా నిరాశ పడకండి. ఈ కార్యక్రమం ఇది కంటకాకిన మార్గము ఇలాగే ఉంటుంది. కాబట్టి అధైర్యపడకుండా ఏదైతే మనం 2 రోజుల కింద చేసిన 2K రన్కి మనం చూసాం, 1000 మంది సంఖ్య మనం పెట్టగలిగాం. ఇలా దేశంలో ఉన్న హిందువులందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 10 నిమిషాల పాటు సామూహిక ప్రార్థన చేస్తే హిందువులకి ఎప్పటికీ అపజయం ఉండదు. సోదరి నివేదిత గారు చెప్పింది. बजरंग दल के क्षेत्र संयोजक वीर कुमार स्वामी जी, प्रांत संयोजक शिवराम जी, आज के इस कार्यक्रम के मुख्य अतिथि रामकृष्ण जी, हमारे प्रांत के सह संयोजक वेंकटेश जी, कॉलेज विद्यार्थी प्रमुख प्रांत के श्रीकांत जी, इस जिले के जिला मंत्री योगानंद राजू जी, हमारे प्रांत के स्वच्छता प्रमुख मुकेश जी, हमारे इस जिले के जिला संयोजक मल्लिकार्जुन जी, आजकल पूरे देश में जो हमको वातावरण दिखाई दे रहा है उसमें बजरंग दल की कितनी महत्वपूर्ण आवश्यकता है, यह हम सब लोग अगर बजरंग दल के कार्यक्रम में जाएं या बजरंग दल के साप्ताहिक मिलन या बलोपासना केंद्र में जाएं तो ध्यान में आता है। बाहर से देखने भर से उसके बारे में जानकारी नहीं मिलती। उदाहरण के तौर पर अगर राष्ट्रीय स्वयंसेवक संघ को समझना है, जानना है और फिर एक बार जानने के बाद फिर जिंदगी भर जुड़े रहने का नाम संघ की शाखा है। ऐसे ही बजरंग दल का कार्य वो इस तरह का है कि जब तक हम इस कार्य से जुड़ते नहीं हैं तब तक यह कार्य हमें देखने में और बताने में कुछ भयभीत करने वाला लगता है। इस देश में बहुत से ऐसे लोग हैं जो बजरंग दल के कार्य को एक भय की दृष्टि से देखते हैं, लेकिन उनको यह नहीं मालूम कि बजरंग दल का ध्येय हिंदू युवाओं को शौर्यवान, साहसी और पराक्रमी बनाने का है। शौर्यवान और साहसी पराक्रमी हिंदू युवा हो, अपनी भारत माता की रक्षा के लिए, अपनी मातृभूमि की रक्षा के लिए, अपने धर्म की रक्षा के लिए, अपने जीवन मूल्यों की रक्षा के लिए, अपने जीवन मूल्यों की पुनः प्रतिष्ठा के लिए बजरंग दल कार्य कर रहा है। क्योंकि हमारी हिंदू अस्मिता ही हमारी राष्ट्रीय अस्मिता है और हमारा कार्य उसकी पुनर्स्थापना के लिए है। इसलिए बजरंग दल में नौजवान संकल्प लेकर के आजीवन यही काम कर रहे हैं। कुछ नौजवान घर छोड़कर काम कर रहे हैं, ऐसी संख्या कुछ हजारों में है, लेकिन जो घर पर रहकर काम कर रहे हैं ऐसी संख्या करोड़ों में है। 8 अक्टूबर 1984 को बजरंग दल की स्थापना प्राकट्य के रूप में हुई, आवश्यकता की पूर्ति के लिए हुई, जब श्री भगवान श्री राम की जन्मभूमि जिसको बाबर ने 1528 में तोड़ दिया था, लगातार 1528 से लेकर के 1984 तक
पीढ़ी दर पीढ़ी दर हिंदुओं के 3.5 लाख लोगों का बलिदान 75 लड़ाइयों या युद्धों में हुआ। 75 पीढ़ी दर पीढ़ी हम लड़े, हम पीछे नहीं हटे। उस ध्वज को, उस भगवा ध्वज को जो संकल्प लेकर के लोग हमारे पूर्वज लड़ रहे थे, उस संकल्प के ध्वज को अपने हाथ में थामने वाला विश्व हिंदू परिषद बजरंग दल है। जब ये संतों के आह्वान पर वह आंदोलन प्रारंभ होना था, उसका पहला ही कदम चलने वाले थे। इतने में उस समय की राज्य सरकार और केंद्र सरकार जो कांग्रेस की थी, उसने सुरक्षा व्यवस्था से अपना हाथ खींच लिया और कहा हम आपकी सुरक्षा नहीं कर सकते, क्योंकि आपकी यात्रा जहां से जाने वाली है, रास्ते में लखनऊ और फैजाबाद और कई ऐसे शहर मिलेंगे जहां मुस्लिम आबादी ज्यादा है। दंगा हो सकता है, सांप्रदायिक हिंसा हो सकती है, इसलिए आप लोग भी यात्रा मत निकालो। आप लोग यात्रा निकालेंगे तो हो सकता है कि आप लोगों के ऊपर भी चार्ज FIR लगे। यानी कि हमको डराने की भी कोशिश की गई, हमको भयभीत करने की कोशिश की गई। क्यों की गई? कि तुष्टीकरण के तहत मुस्लिम वोटों के लिए मुसलमान उनसे नाराज न हो। अब आप कल्पना करिए, स्वतंत्र भारत में बहुसंख्यक हिंदू समाज के लिए यह तुष्टीकरण की नीति प्रारंभ से हुई। उस समय बजरंग दल 8 अक्टूबर 1984 को संतों के आह्वान पर कि यह जो हमारे सामने युवा बैठे हैं, इनकी आयु, जो युवा की आयु होती है वह हम 15 से 35 साल मानते हैं। यह जो युवा है, इस युवा का जो शरीर होता है वो वज्रांग का शरीर होता है। वज्रांग माने वज्र के समान। इस उम्र में जो भी युवा होता है वो संकल्प ले लेता है और संकल्प लेकर के उसको सिरे चढ़ाने का काम करता है और सिरे चढ़ाता भी है। उदाहरण के तौर पे जो हमारा नौजवान बच्चा पढ़ रहा है, वो अगर तय कर ले कि मुझे 95+ नंबर लाने हैं, तो वो मेहनत करके लेकर आता है और दिखाता है। हमारे छोटे छोटे बहन भाई नंबर लेके आते हैं। जो ये तय कर ले कि मुझे IAS और PCS करना है, वो IAS और PCS करते हैं और करके दिखाते हैं। जो यह तय कर ले कि मुझे खेलना है, तो कोई धोनी बनता है, कोई विराट कोहली बनता है, कोई सचिन तेंदुलकर बनता है, तो कोई नीरज चोपड़ा बनता है, तो कोई हमारी बहन मनु भाकर बनती है। कुल मिलाकर के वह जो PT उषा बनती है। जो ये सोच ले कि मुझे करना है, तो वो करके दिखाते हैं। ऐसा संकल्प लेकर के जीने वाले नौजवान, इसलिए इनके यह जो संकल्प कर लेंगे उससे सिरे चढ़ाएंगे। इसलिए नौजवानों के लिए कहा भी जाता है, जिस ओर जवानी चलती है उस ओर जमाना चलता है। इसलिए नौजवानों के लिए कहा जाता है। इसलिए बजरंग दल के रूप में 8 अक्टूबर 1984 को बजरंग दल के रूप में इनके हाथ में दंड और ध्वज दे दिया और कहा कि ये यात्रा निकालेंगे राम जानकी की। वो यात्रा निकाली, राम भक्तों ने यात्रा निकाली और ये यात्रा मस्जिद के सामने से भी गई, मस्जिद के पीछे से भी गई। कहीं कोई न पत्थर फेंका न कुछ और हुआ। जानते हो क्यों? क्योंकि यहाँ नौजवान सामूहिक होकर अपने हाथ में दंड लेकर चल रहे थे और उन्हें पता था अगर जुलूस पर पत्थर फेंका तो उसी दंड से दंड मिलेगा। ये ताकत थी, ये सामूहिक ताकत थी हिंदू युवाओं की। ये सामूहिक होकर जब हिंदू युवा चलता है तो सफलता प्राप्त करता है। हमने यह यात्रा पूरे देश में 3 महीने में 3.5 लाख लोगों तक पहुंचा दी और पूरे भारत में राममय आंदोलन हो गया। जिनको ये नहीं पता था कि रामलला कैद में है, बाबरी ढांचे में, यह जिनको नहीं पता था उनको भी मालूम पड़ गया। 1990 में कार सेवा घोषित की गई। वो जब कार सेवा घोषित की गई तो तय किया गया कि उससे पहले कि हिंदू समाज और हिंदू समाज के संत कुछ लोगों से बातचीत कर लेते हैं, कुछ जमातों से बात कर लेते हैं,
ये देखते हैं शायद हमारी बात मान जाए। जैसे कि भगवान कृष्ण ने दुर्योधन कौरवों से बात की थी कि शायद महाभारत का युद्ध ना हो, बातचीत से काम चल जाए। यहाँ संतों ने भी वो काम किया। तो संत कई मदरसों में कई जमातों के पास मिलने गए। जब वो मिलने गए तो उनसे उन्होंने कहा हम नहीं देंगे, ये हमारे स्थान है। अभी कैसे उनके स्थान हो सकते हैं? अभी रामकृष्ण जी कह रहे थे कि 1947 में 14 अगस्त 1947 में भारत का विभाजन धर्म के आधार पर हो गया था। तो ये भारत किसका हुआ? हिंदुओं का। या बहुसंख्यक कौन है? हिंदू। मिलने किसको चाहिए? हिंदू को। लेकिन दुर्भाग्यवश यह सारी चीजें चली गई मुसलमानों पर, क्योंकि उनको कुछ समानता संविधान में दे दी। अब उन्होंने मना कर दिया, हम नहीं दे सकते। तो हमारे एक संत ने कहा, जिनका नाम था रामचंद्र परमहंस, उन्होंने कहा कि आप अगर नहीं दोगे तो हम लड़कर ले लेंगे, हम अपने पराक्रम शौर्य से ले लेंगे, तुम क्या सोचते हो? उन्होंने कहा सामने से, मौलवी ने कहा कि आप कैसे ले लोगे? हिंदू तो बटा हुआ है, जातियों में बटा हुआ है, आप हिंदू सामूहिक है नहीं, आप उनका धर्म कैसे ले लोगे? मुसलमान तो एकजुट है। यह सुनकर के हमारे संत महात्मा आ गए। ఇప్పుడు మనకు త్రిశూల దీక్ష కార్యక్రమం ఉంటుంది. ఇది మనము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రతిజ్ఞ దేశము ధర్మం కోసము మనం పాటుపడతామని చెప్పేసి ఆ యొక్క ప్రతిజ్ఞను మన స్టేట్ కన్వీనర్ శివరామల్ గారు ఇస్తారు. వారు ఎలా చెప్తున్నారో దాని ప్రకారం మనం కూడా చెప్పాల్సి ఉంటుంది. మనం ఎవరం కూడా డ్రోన్ని చూడము, ఖాళీ ముందుకు చూస్తాము. మనం ఒక సంకల్పం, దృఢ సంకల్పం తీసుకొని నిరంతరం మన యొక్క ధర్మ రక్షణ కోసం పనిచేద్దాం. జై శ్రీరామ్. అందరు లేచి నిలబడాలి, ముందుకు చూస్తాం. త్రిశూలా లేని వాళ్ళు కూడా చేయి ముందుకు పెట్టవచ్చు. ఇప్పుడు చెయ్యి. ఇక మీదట మనం సంకల్పం చేసుకున్న తర్వాత హిందూ ధర్మం గురించి మనం పనిచేస్తాము. జై శ్రీరామ్. శ్రీ సర్వశక్తిమంతుడవు ఆ పరమేశ్వరుని మన పితరులను స్మరించి నేను చేయి ప్రతిజ్ఞ ఏమనగా మన పవిత్ర హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హిందూ సమాజం యొక్క సర్వాంగీణ ఉన్నతికై నేను బజరంగ దళ్ ఘటకుడిగా చేరినాను. హిందూ ధర్మ సేవ కొరకు నేను నిస్వార్థ బుద్ధితో తన మన ధన అర్పించి సేవ చేతునని, ధర్మరక్షణకై, గోరక్షణకై, మఠ మందిరాల రక్షణకై, కన్యా రక్షణకై ఎటువంటి పనినైనా చేయడానికి వెనకాడకుండా అడుగు ముందుకు వేతునని ఈ ప్రతిజ్ఞ ఆజన్మాంతము నేను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బజరంగ బలికి, భారత్ మాతాకి జై. వీర బజరంగి జై. వీర బజరంగి దేశ్ కా బల్, దేశ్ కా బల్. జై శ్రీరామ్. అందరూ ప్రదీప్తాననం వానరానామదీశం గుణానాం నిదానాం వరం వాయుపుత్రం మనోవేగవంతం నమామో వయత్వా శుభే వత్స
त्वमेवासि माता विधात्री दरित्री सदा भारतं भारतं भव्यवर्षम् पुनश्चत्र कर्तुं समर्था